సార్ ఇప్పుడు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆన్లైన్లో మీకు ఇంత ఇన్వెస్ట్ చేయండి, మీకు 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది, 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది, 20 టైమ్స్ ఇంక్రీజ్ అవుద్ది, ఒక 100 రూపాయలు పెడితే ఈవినింగ్ వరకు 1000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి అని చాలా లింక్స్ వస్తూ ఉంటాయి మనకి. లేకపోతే చాలామంది లింక్ పంపించడమా, మెసేజ్ చేయడమా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నార్మల్గా ఒక రాసి పంపించడమా, ఇది క్లిక్ చేయండి లేకపోతే వీళ్ళకి మెసేజ్ చేయండి అని వస్తాయి. అసలు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ రియలేనా? ఇక్కడ బేసికల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఒక సర్వీస్ ఉంటుంది. ఒక ప్రోడక్ట్ ఒక సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియో ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నారు, యూట్యూబ్ వాళ్ళు పే చేస్తారు, లేకపోతే మీ ఛానల్ వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు, లేకపోతే పర్ వీడియో ఇంత ఇస్తారు. ఇదంతా ఒక వర్క్ జరుగుతుంది. వర్క్ జరిగినప్పుడు టైం వర్సెస్ వర్క్ జరిగినప్పుడు పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఏం లేకుండా ఆన్లైన్లో వచ్చి ఎవరు మీరు డబ్బులు పే చేస్తామంటే చేస్తారు. నిజంగా 10 రూపాయలకి 20 రూపాయలు చేస్తారు, 10 రూపాయలకు 100 చేస్తారు. తర్వాత మీరు 1,00,000 రూపాయలు పెట్టినప్పుడు పైన టోపీ పెడతారు మటాష్ అన్నట్టు. సో ఏదైనా కానీ సింపుల్గా చాలామంది ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా స్టాక్ మార్కెట్ అని ఎంతవరకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే సెలబ్రిటీస్ వాళ్ళందరూ ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. ముఖేష్ అంబానీతో ఏఐ వీడియో తయారు చేసినారు, సద్గురుతో ఏఐ వీడియో తయారు చేసినారు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారితో ఏఐ వీడియో తయారు చేసినారు, అలాన్ మస్క్, పల్కీ శర్మ అని. సో మేము ఇట్లా ఇన్వెస్ట్ చేసినాము, లేకపోతే ఇట్లా డబ్బులు వచ్చినాయి, ఇది చాలా మంచిది, అప్లికేషన్ సూపర్. ఏదైనా కానీ వర్క్ జరగంది, ప్రొడక్టివిటీ లేనిది ఆడ మనీ రాదు. మనకు బేసిక్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్, బేసిక్ బిజినెస్ ప్రిన్సిపల్ మన చదువుల్లో ఎక్కడా చెప్పట్లేదు. మీరు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకుండా అసలు డబ్బులు రావు. డబ్బులు అలా వస్తే అందరూ ఇంటి దగ్గర కూర్చుంటారు, అందరూ పెట్టేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే పని చేస్తేనే వస్తాయి డబ్బులు. సో ఆ పని ఏంటి, ఆ సర్వీస్ ఏంటిది, అవన్నీ పక్కన పెడితే అవి గవర్నమెంట్ అప్రూవ్డా? ఆ ప్రాసెస్, ప్రతి ప్రాసెస్కు ఒక గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది. చిన్న ఛాయ్ దుకాణం కూడా ఒక మున్సిపల్ పర్మిషన్ లేని చేయనికి లేదు, అక్కడ ఇన్స్టాల్ చేయండి. ఏదో ఒకటి ఒక చిన్న షాప్ పెట్టాలని మున్సిపల్ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, అంతే కదా. బేసికల్గా ఏదైనా కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కానీ డబ్బులు పోగొట్టుకోవడానికి అంతే. ఎక్కడైనా కానీ దీనిలో అంతా ఆర్గనైజర్స్ బెనిఫిట్ అవుతారు. ఇనిషియల్గా కొంత డబ్బులు వస్తాయి, తర్వాత కథం. ముఖ్యంగా ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో లక్షలాది మంది మోసపోతున్నారు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను ఈ వీడియో నుంచి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే స్కూల్స్, కాలేజెస్కి అండ్ కంపెనీస్కి కానీ ఏదైనా కానీ ఫస్ట్ ఈ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ సెషన్స్ మీ కాలేజీలో, మీ స్కూల్లో, మీ కంపెనీలో. ఎందుకంటే మీ ఎంప్లాయీ నష్టపోయినంటే మీ సంస్థ నష్టపోతుంది, మీ స్టూడెంట్ నష్టపోయినంటే మీ సంస్థ మీ స్టూడెంట్ పేరెంట్ నష్టపోయినా మీ సంస్థ నష్టపోతుంది. ఎందుకంటే పేరెంటే కదా పేరు చేసేసి. సో మీ ఎంప్లాయీస్ నష్టపోయినా నష్టపోతుంది. సో ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయండి. నథింగ్ ఈజ్ ఫ్రీ. ఆన్లైన్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మన వాళ్ళందరూ సేఫ్. రీసెంట్గా ఏఐ వీడియోస్ అన్నారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీటిలో అంబానీ వచ్చి మీరు మీ దగ్గర 500 ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు బిలియన్స్లో మిలియన్స్లో వస్తాయి, డాలర్స్. మా ఫ్రెండ్ మా స్టూడెంట్ వినీత్ అనేది చాలా మంది, నేను కూడా చూసాను వీడియోస్. అంటే ఇలా పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓ నిజమేనా, మనకు 500 1000 కదా చేసేద్దాము అని చాలా మంది లక్షలు పోగొట్టుకుంటారు ఇలాంటి వాటి వల్ల. మూర్ఖులు ఎక్కువ ఉన్న సమాజంలో మనం ఇంతకంటే ఏం పెద్దగా ఆశించలేము అన్నట్టు. అది ఏంటి, మనం లాజికల్ సెన్స్ అప్లై చేయాలా. హౌ ఇట్ కమ్స్, వై ఇట్ కమ్స్, అసలు ఎందుకు వస్తుంది మనకి, అది తెలిస్తేనే. ఇదే బాగా చదువుకున్న వాళ్ళు నాకు ఇట్లనే వచ్చి కలిసి మాట్లాడిపోతుంటారు. వాళ్ళని చూసి నవ్వడం తప్పిస్తే ఏం లేదు అవకాశం అట్లా అన్నట్టు.